హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ హోమ్మేడ్. సో ఈరోజు కిచెన్ టూర్ పార్ట్ 2 మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ పార్ట్ 1 మన ఛానల్లో ఉంది. ఒకవేళ చూడకపోతే ఎవరైనా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అలాగే ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో అది చూసిన తర్వాత ఇది కంటిన్యూ చేయండి. సో టూర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అంతే, కనుక నేను మీకు పైకి నేను చూపించట్లేదు, ఓకేనా? సో అదనమాట. అండ్ కిందకి వెళ్ళిపోదాం. కింద ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా పెట్టించుకున్నాను అనమాట. నార్మల్గా అయితే ఇంకో 2 సొరుగులు వస్తాయి, 2 ఇలాగా డ్రాస్లా వస్తాయి, ఇంకో 2. కానీ మేము ఇలా చేంజ్ చేసాము, ఎందుకంటే మళ్ళీ ఈ ఆనియన్స్ కోసం అది కౌంటర్ టాప్ మీద పెట్టాలి కదా. నాకు ముందు నుంచే కౌంటర్ టాప్ మీద ఎక్కువ ఉండడం ఇష్టం లేదు, అందుకని కౌంటర్ టాప్ మీద ఏమి ఉండకూడదు అన్నట్టుగా ఇలా చేయించాను ఈ బాస్కెట్స్ని. ఇవి వచ్చేస్తాయి అనమాట, మొత్తం వాష్ చేసుకోవచ్చు. నిన్నే వాష్ చేశాను నేను. ఇక్కడ పొటాటోస్ అండ్ ఇక్కడ ఆనియన్స్. ఓకే, ఈజీగానే ఉంటుంది. క్లీనింగ్ కూడా ఈజీ, ఎందుకంటే బయటికి తీసేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే నార్మల్ డస్టింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన ఒక డ్రావర్ వచ్చింది. దీంట్లో ఎక్కువగా ఇలాంటివి టీవీ మిల్క్వి అవి పెట్టాను. గ్లాసెస్ అంతే, స్టీల్ అనమాట ఎక్కువగా పెట్టింది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఇది ఉంటుంది లైక్ రైస్. అండ్ మిగిలినవి ఎప్పుడైనా బేకింగ్వి అలాంటివి ఏమో లోపల పెట్టేశాను, ఒక బాక్స్లో పెట్టి బేకింగ్వి లోపల పెట్టేశాను. సో అలా ఉంటుంది. ఇదైతే బియ్యం అనమాట. ఎక్స్ట్రా బియ్యం కూడా వెనకాలే ఉంటాయి. సో ఇది అందుకంటే ఆ కార్నర్లో ఉన్నాం కదా, సో కార్నర్లో మనకి ప్లేస్ సరిపోదు కాబట్టి ఇంకా బాగా ఎప్పుడైనా యూజ్ చేసేవి మాత్రమే పెట్టాను. సో అది. అండ్ ఇక్కడ ఇది పెట్టాను, దీన్ని ఏదో అంటారు, నాకు సరిగ్గా తెలీదు. ఓవర్ ద డోర్ క్యాబినెట్ ఏదో అంటారు. సో దీంట్లో ఇది పెట్టి ఇది రైస్ నేను వాష్ చేస్తాను దీంతోనే. అండ్ రైస్ కప్ మెజర్మెంట్కి వాటర్ మెజర్మెంట్కి ఇదే యూజ్ చేస్తాను. సో అందుకని వెతుక్కోక్కర్లేకుండా దీనికే పెట్టేశాను. సో వేరే ప్లేస్కి వెళ్ళక్కర్లేదు అనమాట. ఓకే, ఇది నెక్స్ట్. అండ్ దీనిలోకి వెళ్ళిపోదాం. దీనికి కూడా ఇలాగే ఓవర్ ద డోర్ క్యాబినెట్ పెట్టాను. అండ్ ఇది చపాతీ తెలుసు కదా మీకు. అండ్ ఇక్కడ దీంట్లో ఇవి పెట్టాను అనమాట. ఇవి అమెజాన్లో తీసుకున్నాను నేను. ఇవి చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాంటివి కానీ ప్లేట్స్ కానీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోకుండా ఇలా పెట్టుకుంటే మనకి స్పేస్ కూడా సేవ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది అనమాట, దొరికేస్తాయి ఈజీగా. సో 2 కూడా ఇవే పెట్టాను, ఎందుకంటే ఇవి నిలువుగా ఉన్నాయి కదా, స్పేస్ కూడా చిన్నది. సో అందుకని ఇలా పెట్టేశాను. ఇంకా ఇవైతేనే సరిపోయాయి దీంట్లో కరెక్ట్గా. ఓకేనా? దీంట్లో ఇంకేమీ లైనర్స్ వేయలేదండి, ఎందుకంటే నేను ఐకేలో తీసుకున్నాను లైనర్స్. ఆ లైనర్స్ ఏంటంటే రోల్ అయిపోతున్నాయి, స్టిఫ్గా ఉండట్లేదు. అందుకని అప్పుడు ఇది దొరికింది ఏదో దేంట్లోనో, అది వేసేసాను అంతే, ఇంకేం వేయలేదు దీంట్లో లైనర్స్. ఓకేనా? నెక్స్ట్కి వెళ్ళిపోదామా. ఇది కప్స్, టీ కప్స్, మొత్తం మామూలు కప్స్, గ్లాసెస్, చిన్న బౌల్స్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. మేము ఇద్దరమే ఉన్నా కూడా డిఫరెంట్ సామాన్లు ఉంటాయి, ఏమనుకోవద్దు, ఎందుకంటే మేము ఎక్కువే పెట్టుకుంటాం. అంటే సామాన్లు కూడా క్యూట్గా చిన్నగా ఉండేలాగే పెట్టుకుంటాము మోస్ట్లీ. అండ్ ఒకటి సింక్లో ఉన్నా కూడా మనకి బయటకు ఒకటి అవైలబుల్గా ఉండాలన్నట్టుగా పెట్టుకుంటాను అనమాట. సో ఇవన్నీ అవి. అండ్ ఇంకొకటి ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఇలా వస్తుంది. అండ్ దీంట్లో మళ్ళీ ఇంకొకటి వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా గాజువే అండి, మ్యాక్సిమం బాక్సెస్ అన్నీ కూడా గాజువే తీసుకున్నాను. ఒక్కొక్క చోట ఇవి అయితే మినిసోలో తీసుకున్నాను. ఇవి డీమార్ట్ అనుకుంటా ఇవి తీసుకున్నది, డీమార్టో స్పారో గుర్తులేదు, మా దగ్గర తీసుకున్నాను. అండ్ ఇవి ఎక్కువగా ఇవి యూజ్ చేస్తాను నేను వాటికంటే. ఇవి అయిపోయాయి, ఇంక ఇవి లేవు అనుకున్నప్పుడు అవి ఎవరైనా వచ్చినప్పుడు అవి నాకు కొంచెం కంటైనర్స్ ఎక్కువ కావాలని చెప్పి అలా పెట్టుకున్నాను అంతే. అండ్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తాను నేను. సో ఇది డీమార్ట్లోనే తీసుకున్నాను, అప్పుడు మీకు డీమార్ట్ హాల్లో చూపించాను. అండ్ ఇవి విజేత సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఇది ఏదో బ్రాండ్ ఏదో ఉంటుంది, మీకు దొరుకుతాయి, సెల్లో బ్రాండ్. సో అప్పుడు ఊరికే ఒకటి ట్రై చేద్దాము అనేసి అప్పుడు స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళాం అనమాట విజేతకి, ఏదో కావాలని బకెట్స్ అవి కావాలని. అప్పుడు చూసి తీసుకున్నాను ఒక 2, బాగున్నాయి.
డిజైన్ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి అని చెప్పి మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ 2 తీసుకున్నాను. ఇవి ఐకియాలో తీసుకున్నాను. ఇవి కూడా ఐకియా, ఇవి అన్నీ కూడా ఐకియానే. మోస్ట్లీ క్యాప్స్ కూడా ఇక్కడే పెట్టేశాను, ఎందుకంటే దీంట్లో పెడుతుంటే ఇది అడ్డం వచ్చేస్తుంది, అందుకని క్యాప్స్ ఇలా పెట్టాను అనమాట. చిన్న చిన్నవి మాత్రం దీంట్లో పెడుతున్నాను. ఓకేనా, నేనేమి సూపర్గా ఆర్గనైజ్ ఏం చేయలేదండి, మామూలుగానే చేశాను కన్వీనియంట్గా అంతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ ప్యాన్స్ అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. అన్నీ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. కర్రీస్కి ఒకటి, ఫ్రైస్కి ఒకటి అలా యూజ్ చేస్తాం కదా, అలా తాలింపుకి ఒకటి అలాగా. ఓకే, ఈ కంటైనర్ కూడా హోమ్ సెంటర్ చాలామంది అడిగారు, ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నాను. అండ్ ఇదంతా సెట్లా వచ్చిందనమాట. ఇది ఆమ్లెట్ చేస్తాను కదా అది, అండ్ ఇది తక్కువ ప్రైస్లోనే సెట్లా వచ్చింది, డీమార్ట్లో అనుకుంటా, మీకు తెలిసే ఉంటుంది. బట్ అది థిక్గా లేవన్నమాట, చాలా పల్చగా ఉన్నాయి. సో ఎక్కువగా కుక్ చేయను వీటిల్లో. దీంట్లో అయితే చాకీకి పెడతాను అండ్ ఆమ్లెట్ వేస్తాను. ఇవైతే ఎప్పుడు యూజ్ చేయలేదు అసలు. అండ్ దీంట్లో కూడా ఇలా డబల్ పెట్టించాను. దీంట్లో పెద్దగా ఏం లేవు, ప్లాస్టిక్ పెట్టుకున్నాను. అండ్ ఇది ఒకటి పెద్దది అయిపోయింది, అక్కడ పట్టట్లేదని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ కిందకి వెళ్ళిపోదాం. ఇది ప్లేట్స్ ర్యాక్, టిఫిన్ ప్లేట్స్, రైస్ ప్లేట్స్ అండ్ స్నాక్స్ ప్లేట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. చాలా ప్లేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ కొన్ని తీసుకున్నాను, తర్వాత మళ్ళీ కొన్ని తీసుకున్నా, తర్వాత మళ్ళీ కలర్ఫుల్గా కావాలి, కలర్స్ కావాలి, వెజ్ డేస్లో ఒకటి, నాన్ వెజ్ డేస్లో ఒకటి అలా కావాలి అని చెప్పి కలర్స్ తెచ్చుకున్నాను మళ్ళీ. అండ్ ఒకటేమో చిన్న ప్లేట్ కావాలి, తక్కువ నన్ను తింటాను చిన్న ప్లేట్ అని చెప్పి చిన్న ప్లేట్ తెచ్చుకున్నాను. అలా డిఫరెంట్ ప్లేట్స్ అయిపోయాయి. ఇవన్నీ డీమార్ట్లో తీసుకున్నట్టున్నాను, డీమార్ట్ కాదు స్పార్ అనుకుంటా, స్పార్లో తీసుకున్నట్టున్నాను. చాలా డేస్ బ్యాక్ తీసుకున్నాను పాతింట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేవు, అవి ఐకియాలో తీసుకున్నా. అండ్ ఇవి మూతలు, మెష్ మూతలు అనమాట. సో ఇది ప్లేట్స్ ర్యాక్, దీంట్లో డబల్ ఏం పెట్టించలేదండి, సింగిలే వస్తాయి ఇవి. ఇది కూడా ప్లేట్స్, స్పూన్స్ ర్యాక్, చిన్న స్పూన్స్, పెద్ద స్పూన్స్, ఇంకా మామూలుగా రైస్ స్పూన్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి. ఇవన్నీ స్టీల్వి, ఇవన్నీ సిరమిక్, ప్లాస్టిక్ అలా ఉన్నాయి. అండ్ ఇవి యాక్చువల్గా ఇవేమి ప్లాస్టిక్, ఇది సిరమిక్ అండి, సిరమిక్ టైప్ ఇది. ఓకేనా, అండ్ ఇవి వీటిని ఏమంటారో తెలీదు. ఇది ప్లాస్టిక్ అయితే కాదు, ప్లాస్టిక్ ఏమి యూజ్ చేయట్లేదు నేను, మోస్ట్లీ ప్లాస్టిక్ తగ్గించేసాను, బాగా అవసరం అనుకుంటే తప్ప ప్లాస్టిక్ ఏమి యూజ్ చేయట్లేదు నేను. సో ఇలా వస్తుంది. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను. ఇది వాళ్ళు ఇచ్చారనమాట, ఇంటీరియర్స్ వాళ్ళు. అండ్ పైన ఇది కూడా ఐకియాలోనే నేనే తీసుకున్నాను, అంటే సరిపోతుంది అనుకున్నట్టుగా సరిపోతుంది తీసుకున్నాను అనమాట. అండ్ దీంట్లో ఎక్కువగా పైన ఉంటుంది కాబట్టి ఎక్కువగా యూజ్ చేసేవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఈ స్పూన్ ఏమో నేను ఎక్కువగా దోశలో వేయడానికి ఇదే యూజ్ చేస్తాను కాబట్టి ఇదొకటి, మజ్జిగ కవ్వం, ఇక్కడేమో చాక్స్, గ్రేటర్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ అకేషనల్గా యూజ్ చేసేవి అన్నీ మోస్ట్లీ, అంటే దీనికే స్పెషల్ అని ఏం లేదు, మామూలుగా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడే ఇవి పెట్టేసుకున్నాను, చిన్నది పెద్దది కూడా. ఓకేనా, సో ఇది ఫస్ట్ ర్యాక్. అండ్ నెక్స్ట్ దీని పక్కన ఇవి ఇలా పెట్టించాను, ఇలా వస్తాయి అన్నమాట. వీటిలో పెద్దగా యూజ్ చేయను, ఇవి కిందవి యూజ్ చేస్తాను ఎక్కువగా. బట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కిందవి పెడుతుంటే ఇక్కడ ఈజీగా ఉంటుంది కదా యాక్సెస్ అని అనుకోవచ్చు మీరు. బట్ ఇక్కడ ఏంటంటే పట్టట్లేదు స్పేస్, ఇక్కడ అడ్డం వచ్చేస్తుంది అనమాట, ఇక్కడ అడ్డం వచ్చి తగిలేస్తుంది. అందుకని ఇలా అన్ని బోర్లు ఇచ్చేసి పెట్టేశాను. శాండ్విచ్ మేకర్, ఇవి తెలుసు కదా మీకు. ఇది ఆల్రెడీ విరిగిపోయింది అక్కడ, సో కింద అక్కడ వంగిపోయినట్టు అయిపోయింది చూసారా. సో కొంచెం వంగింది, పిలవాలి ఎవరో ఒకరిని, వాళ్ళతో మేము అసలు ఇంకా మళ్ళీ కాంటాక్ట్లో లేమన్నమాట. సో కింద ఇక్కడ అన్ని మిక్సీలు, ఫుడ్ ప్రాసెసర్లు, జ్యూసెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ అన్నీ పెట్టాను. దీనివల్ల ఏంటంటే కార్నర్ స్పేస్ మనం బాగా యూజ్ చేయొచ్చు, అక్కడ మనం ఏం పెట్టుకోలేం కాబట్టి ఇలా యూజ్ చేయడం వల్ల బాగా కార్నర్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు అని ఐడియా వచ్చి ఇది చేయించాను. యాక్చువల్గా ఐడియాస్ అన్నీ మాత్రం నావే అండి, అంటే నేను నావే అంటే చాలా డిఫరెంట్ వీడియోస్ చూశాను, వీడియోస్ చూసి ఐడియాస్ తెచ్చుకున్నాను, కానీ ఇంటీరియర్ వాళ్ళు ఒక్కటి కూడా మనకు సలహా ఇవ్వడం జరగలేదు. అండ్ ఇక్కడ ఇవి పెట్టాను, దీనికి యాక్చువల్గా నేను టవల్స్, హ్యాండ్ టవల్స్ అవి తగిలిస్తాను అనమాట కిచెన్లో. అండ్ ఇది సింక్ కిందది, మనం పెద్దగా యూజ్ చేయం కదా. ఇక్కడ డస్ట్బిన్ హోల్డర్ పెట్టాను, సో ఇక్కడ డస్ట్బిన్ హోల్డర్ పెట్టాను సింక్ దగ్గర, ఇది యూజ్ చేయం కాబట్టి. అండ్ ఇటు సైడ్ ఏమో ఇంకేమీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఆ కింద మ్యాట్ వేసేసి ఆయిల్, కిందేమో ఆయిల్ బాటిల్స్,
అంతే. అక్కడ యాక్చువల్గా అది ఉంది కదా, అది ఇక్కడ పెట్టించాను కానీ విరిగిపోయింది, ఇది ఊడిపోయింది అనమాట. సో అందుకని ఇంకా అలాగే ఉండిపోయింది. ఇది కవర్స్ది అది. ఓకే, ఇది ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఇలా అనమాట. ఇది కూడా యూజ్ చేయొచ్చు అలా. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ అన్నీ నేను మీతో షేర్ చేసేసాను. మొత్తం ఇటు సైడ్ అంతా మొత్తం చూసేసారు కాబట్టి పైన కూడా చూసేసారు ఇదంతా. సో ఇటు సైడ్కి వెళ్ళిపోదాం. ఇటు సైడ్ ఇలా ఓవెన్కి ఒక ప్లాట్ఫామ్లో పెట్టించాము ఓవెన్ కోసం. ఓవెన్ అండ్ మిక్సీలు ఇక్కడే పెట్టిద్దామని ప్లాన్ ఉండింది, అందుకని ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ పెట్టించి చేసాము, ఒక ప్లగ్ పెట్టించి. ఇటు సైడ్ వచ్చేసరికి ఎక్కువ మసాలా సరుకులన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. చిన్ని బాటిల్స్లో ఇలాచీలు అన్నకాలు కూడా ఉన్నాయి. సో ఎక్కువ మసాలా అవి ఎక్కువగా యూజ్ చేయనివి అన్నీ ఇక్కడే ఉంటాయి. ఆల్రెడీ తాలింపు దినుసుల్లో మళ్ళీ అవి ఉంటాయి కాబట్టి ఆ బాక్స్లో వేస్తాను కాబట్టి ఇవి మళ్ళీ సపరేట్గా ఈ బాక్స్లో వేస్తాను, నార్మల్గా యూజ్ చేయాలన్నప్పుడు యూజ్ చేయొచ్చు అని. అండ్ నెక్స్ట్ పైన అన్ని బాటిల్స్ డబ్బాలు అలాంటివన్నీ ఉంటాయండి, ఎక్స్ట్రా అనమాట. ఎప్పుడైనా కావాలి ఏదైనా తెచ్చుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్స్ట్రా బాటిల్స్ కావాల్సి వస్తుంది కదా, సో అందుకనే ఈ పైన పెట్టుకున్నాను, అవసరమైతే తీస్తాను అనమాట. అండ్ ఇక్కడ క్లీనింగ్ ఎసెన్షియల్స్ అండ్ ఈయన బాక్స్ అనమాట, లంచ్ బాక్స్లు అవి. సో అవన్నీ ఇక్కడే పెట్టాను. ఇవన్నీ లంచ్ బాక్స్లే. ఏమైనా చిన్న కర్రీ లాంటివి వేయడానికి ఇది తీసుకున్నాను రీసెంట్గానే, ఎప్పుడో క్వారంటైన్కి ముందు, బట్ యూస్ కూడా చేయలేదు క్వారంటైన్ తర్వాత. సో అదనమాట. అండ్ ఇది మీరు చూడొచ్చు, ఇది చాకీ కోసం తెప్పించానప్పుడు గ్లూకోజ్ వేసిద్దాము, సమ్మర్లో గ్లూకోజ్ తాగట్లేదని చెప్పి ఇలా చేస్తే ఏమన్నా ఆడుకుంటూ తాగుద్దేమో అని చెప్పి తెప్పించాను, కానీ అది తాగలేదు, ఇంక యూజ్ చేయలేదు, అలాగే పెట్టేసాము. సో ఇదన్నమాట. ఇవి మీకు తెలిసే ఉంటుంది కదా, ఇవి పెట్టాను, దీనివల్ల మనకి స్టెప్స్ బాగా కనపడుతుంది అండ్ యూజ్ స్పేస్ కూడా ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి పెట్టాను అనమాట. అండ్ అది అండ్ దీని కింద ఇక్కడ ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి అండ్ కుక్కర్స్ ఉంటాయి, రైస్ కుక్కర్స్, నార్మల్ కుక్కర్స్ అన్నీ కూడా ఇక్కడే పెడతాను. ఇడ్లీ కుక్కర్ అండ్ ఇక్కడేమో ప్లాస్టిక్వి బౌల్స్ ఉంటాయి కదా అవి. అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇది ఒక్కటే మీకు చూపించాల్సింది. ఇది చాలా 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 పెద్దదన్నమాట చూపించడానికి. ఇది ఎక్కువగా మేము ఏంటంటే గ్రాసరీస్ అవి తెచ్చుకుంటాం కదా, సో వాటి కోసమే ఇది డిజైన్ చేయించుకున్నాను. ఎందుకంటే పాతింట్లో ఉన్నప్పుడు అది నేను ఫేస్ చేశాను అనమాట, గ్రాసరీస్ది అన్నీ ఒక దాంట్లో పెట్టేయడం, అవేమో నాకు కనపడకుండా మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకోవడం ఇలా అయింది. తీసేసి అవి మార్చి అవి దీంట్లోకి తీసుకొచ్చాను. ఇవేంటంటే ఎక్స్ట్రా ఉంటే దీంట్లో వేస్తాను, దాంట్లో అయిపోతే మళ్ళీ దీంట్లో నుంచి దాంట్లోకి ఫిల్ చేస్తాను. సో ఇవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓకే, ఉప్మా రవ్వ మన ఇంట్లో లేదు, పెసరపప్పు ఎక్స్ట్రా లేదు అనేది గ్రాసరీస్కి వెళ్ళేటప్పుడు కానీ నేను కొనేటప్పుడు కానీ నాకు తెలుస్తుంది ఏం లేవు అనేది. ఏ ఖాళీగా కనబడుతుందో దాన్ని బట్టి నేను ఈజీగా మళ్ళీ వేస్ట్గా కొనక్కర్లేకుండా మామూలుగా కొంచెం మంచిగా కొనొచ్చు అనేసి ఇలా ఐడియా వచ్చి ఇలా చేశాను. సో ఇప్పుడు పప్పులు ఉన్నాయి, వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి కొనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆ బాటిల్స్లోనూ ఉన్నాయి ఈ బాటిల్స్లోనూ ఉన్నాయి అనేది తెలుస్తుందని అలా చేశాను అనమాట. సో ఇది అంతే. మిగతా అన్నీ అలాగే, ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట, మన బాటిల్స్లో ఉన్నాయి కాకుండా ఎక్స్ట్రాగా ఉండేవన్నీ దీంట్లోనే ఉన్నాయి. అది ఒక షాప్ లాగా అనమాట, గార్బేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇది ఒక బీరువా లాగా ఉంటుంది, మళ్ళీ మనం క్లోజ్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా దీనివల్ల అని చెప్పి చేయించాను ఇక్కడ. లేదు ఇది యాక్చువల్గా ఇది చేయించకపోతే ఇది ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం ఇంకా స్పేస్ ఉండేది మనకి, బట్ అది అవసరం కాబట్టి చేయించాల్సి వచ్చింది. అండ్ ఇది గ్రే, మొత్తం పైన వైట్. సో ఇక్కడ కూడా పైన ఇలా చేయించేసాము, క్లోజ్ చేసేసాము మొత్తం. సో ఇలా చేస్తేనే లుక్ ఉంటుందండి, మొత్తం మీరు పైన వదిలేస్తే మళ్ళీ బాగోదు. సో పైన అయితే ఏం లేవు ప్రస్తుతానికి, దీంట్లో ఖాళీగానే ఉన్నాయి. ఓకేనా, అంతే. అండ్ ఇటు సైడ్ స్విచ్ బోర్డ్, అండ్ ఇది మార్కెట్ 99లో తీసుకున్నాను. అండ్ ఇవి చాలామంది అడిగారు, ఇవి కూడా మార్కెట్ 99లో తీసుకున్నాను. అండ్ వాల్ పేపర్ అమెజాన్లో తీసుకున్నాను. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ రెండు కూడా మార్కెట్ 99, ఇప్పుడు లేవు. అండ్ ఇది అమెజాన్. ఓకే, సో ఇలా డెకరేషన్తో పాటు అవసరమైన అన్నీ కూడా పెట్టుకొని కిచెన్ని రెడీ చేసుకున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ లైట్స్ పెట్టించుకున్నాను అనమాట, మనకి వీడియోస్ కాబట్టి ఇలాంటివి బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది. అండ్ వీడియోస్ కోసం ఎప్పుడైనా ఫోకస్ కావాలనుకుంటే దీని కింద పెట్టుకుని నేను ఏదైనా బౌల్స్ లాంటివి పెట్టుకుని డిఐవైస్ చేసేటప్పుడు అది పెట్టుకుని చేయొచ్చు అని అనుకుని ఇవి పెట్టించాను. అది యాక్చువల్గా వైట్ పెట్టిద్దాం అనుకున్నా, బట్
ఈ కలర్ పెట్టించాను అనమాట. బట్ వైట్ ఆల్రెడీ మనకు ట్యూబ్ లైట్ ఉంటుంది కాబట్టి దీనివల్ల ఇంకా లుక్ వస్తుంది. సో అలా ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఐ హోప్ మీకు మా కిచెన్ నచ్చింది అనుకుంటున్నాను. కిచెన్ టూర్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. చాలామంది చాలాసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ నేను చాలా లేట్ చేశాను వీడియోని. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. అండ్ ఫైనల్గా పెట్టాను. ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత పెట్టాలి అనేది నా ఒపీనియన్, అంతేగాని లేట్ చేయాలనేది ఒపీనియన్ కాదు. అంటే నేను ఎలా ఆర్గనైజ్ చేద్దామని అనుకున్నాను అనేది మీకు తెలియాలి కాబట్టి నేను మొత్తం అన్నీ ఎలా అయితే అనుకున్నానో అలా చేశాక నేను వీడియో పెడదామని అనుకున్నా. సో ఇప్పటికి కుదిరింది. అంతా క్లీన్ చేసుకొని అంతా సెట్ చేసుకొని అక్కడ నేను ఎలా అనుకున్నాను అలా పెట్టుకొని కౌంటర్ టాప్ని స్పేస్ ఉంచేలాగా చూసుకుని అలా ఫైనల్గా చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను మా కిచెన్ టూర్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చాలా ఐడియాస్ ఇస్తాను మీరు అడిగితే. సో అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయండి. నా లైఫ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ.